గైస్ ఇమాన్యుయల్ 4th ప్లేస్‌లో ఎలిమినేట్ అయిపోయినాడు. మనకి ఇమ్ము కూడా అలాగే చాలా ఎమోషనల్ అయిపోయినాడంట. నేను 4థ్‌లో ఎలిమినేట్ అవ్వడం ఏంటి సార్ అని చెప్పి సార్ ముందే చాలా ఎమోషనల్ అయిపోయినాడంట. రన్నర్‌గాను, విన్నర్‌గాను ఉంటాననుకున్నాను సార్. 4థ్‌లో ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదనుకున్నాను అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోయినారంట. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఎమోషనల్ అయిపోయినారంట. నిజంగానే ఇమ్ము 4th ప్లేస్‌లో వచ్చేంత సీన్ అయితే లేదు. థర్డ్ ఆర్ సెకండ్ వచ్చే ఛాన్స్‌లో ఉందని నేను అనుకుంటూ ఉన్నాను. అతను చేసిన ఎంటర్‌టైన్‌మెంట్ గాని, టాస్క్ పరంగా గాని అన్ని విధాలుగా థర్డ్ గాని, సెకండ్ గాని వచ్చే ఛాన్స్ ఉండింటే బాగుండు అనిపించింది. ఈ సంజన కూడా 5th ప్లేస్‌లో ఎలిమినేట్ అయిపోయింది. నిన్ననే ఇద్దరు ఎలిమినేట్ అయినారు. సో ఇక ముగ్గురే హౌస్‌లో ఉన్నారు. సో ఇక థర్డ్ ప్లేస్‌లో కన్ఫర్మ్‌గా పక్కా డిమాండ్ పవన్ ఉంటారు. ఇక సెకండ్, ఫస్ట్ అనేది సస్పెన్స్‌లో ఉంది. ఏంటి, ఏం జరుగుతుంది అని చెప్పి. సో నాకు తెలిసినంత వరకు సోషల్ మీడియాలో జరుగుతున్నంత ప్రకారము సో ఇద్దరుకి న్యాయం చేసేలాగే బిగ్ బాస్ చేస్తాడు అన్నట్టుగా ఒకటి ఉంది. ఏం జరుగుతుందో ఏమో నాకైతే ఎపిసోడ్లో చూసేంత వరకు నాకు టెన్షన్గానే ఉంటుంది. వాళ్ళు వీళ్ళు చెప్పినవన్నీ ఏమి నమ్మకండి. జస్ట్ వాళ్ళు ఇలా జరగొచ్చు, అలా జరగొచ్చు అని మాత్రమే చెప్తారు అంతే. తనుజ విన్నరు, కళ్యాణ్ విన్నరు అని ఇలా చెప్తారు అంతే. వాళ్ళకు కూడా ఏం తెలిసిండదు కదా, వాళ్ళకి వాళ్ళు అజ్యూమ్ చేసుకొని చెప్పడమే ఉంటుంది. సో ఇదన్నమాట. డిమాండ్ పవన్ అయితే సూట్ కేసు తీసుకుని రాబోతున్నాడు అని చెప్పి టాక్ వచ్చేసింది. సో ఆ సూట్ కేసు తీసుకోవడం కరెక్టే అని చెప్పి నాకు అనిపించింది. ఎంతమందికి మీకు కూడా అలాగే అనిపించిందో కామెంట్ చేయండి చూద్దాం.